50 ఏళ్ల క్రితం అక్కడ మార్కెట్ ను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం ఇప్పుడు డివిజన్ గా మారింది. నివాసాలు పెరిగాయి, జనాభా పెరిగారు. అయినా పాలకుల తీరు మారడం లేదు, మార్కెట్ గురించి పట్టించుకోవడం లేదు. దీంతో చిన్నపాటి వర్షం పడినా అటు వ్యాపారులతో పాటు ఇటు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ మీద వస్తున్న ఆదాయంపై అధికారులకు ఉన్న శ్రద్ధ అందులో కనీస సౌకర్యాలు కల్పించడంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇంతకీ ఎక్కడా డివిజన్? ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కూరగాయల మార్కెట్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడో 50 ఏళ్ల కిందట నిర్మించిన ఈ వెజిటేబుల్ మార్కెట్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. 1972లో అప్పటి ప్రభుత్వం 50 సెంట్ల స్థలంలో ఇక్కడ మార్కెట్ను ఏర్పాటు చేసింది. అది కూడా రేకుల షెడ్డు నిర్మాణం చేసింది. అయితే రేకుల నిర్మాణం జరిగింది కానీ కనీస సౌకర్యాలు మాత్రం కల్పించలేదు. ప్రస్తుతం ఇక్కడ వర్షం పడితే ఆ ప్రాంతమంతా చిన్నపాటి చెరువును తలపిస్తుంది. వ్యాపారులు, వినియోగదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వసతులు సరిగ్గా లేకపోవడంతో వ్యాపారులు కొంతమంది ఓపెన్ ప్లాట్ఫామ్ మీద కూరగాయలు పెట్టి అమ్ముకుంటుండగా మరికొంతమంది ఇరుకు సందులో పెట్టుకుని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కనీసం ఇప్పటి వరకు ఇక్కడ మంచినీటి వసతి కూడా అధికారులు కల్పించలేకపోయారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం ఇక్కడకు వచ్చే కొనుగోలుదారులు వాహనాలను పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కూడా లేదు. దీంతో వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడంతో ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతున్న పరిస్థితి. కూరగాయల మార్కెట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 50 సంవత్సరాలు ఇక్కడ అప్పట్లో రేకుల షెడ్లతోటి నిర్మించి ఇప్పటికీ ఏ చిన్న వర్షం పడి తొలకరి జల్లులు కురిసినా గానీ పూర్తిగా అడుగు లోతులో నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరుగుదొడ్లు చూసుకుంటే కనీసం కట్టించినా కూడా అవి కేవలం వినియోగంలో లేకుండా పోతా ఉన్నది. కూరగాయలు అయితే ఇక్కడ మొత్తం కుళ్ళిపోయినటువంటి ప్రాంతాలు తీసుకొచ్చి సైడ్ పక్కన వేస్తే అక్కడ ఉన్నటువంటి ఆవులు రావటం వల్ల ప్రధానంగా వచ్చేటువంటి కస్టమర్లకి అది బాగా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం ఏ మాత్రం కూడా దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. ఇక ఈ మార్కెట్ నుండి మున్సిపాలిటీకి ఏడాదికి 32 లక్షల వరకు ఆదాయం అందుతోంది. అయినా వసతులు కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. కుళ్ళిన కూరగాయలు పడేయడానికి స్థలం లేకపోవడంతో వ్యాపారులు వాటిని అక్కడే పడేస్తున్నారు. దీంతో మార్కెట్ ప్రాంతమంతా ముక్కులు పగిలిపోయేలా దుర్వాసన వస్తుంది. ఇక మరుగుదొడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరోవైపు ఆవుల సంచారం కూడా వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ ఇరుకు సందుల్లో మనుషులను నెట్టుకుంటూ ఆవులు తిరుగుతుంటే కొనుగోలుదారులు భయపడుతున్నారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మార్కాపురం వచ్చినప్పుడు మార్కెట్ గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు పాలకులు. దీంతో నూతనంగా మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఆయన 3 కోట్ల నిధులు విడుదల చేశారు. అయితే అధికారుల తప్పిదం వల్ల అది మార్కెట్ కాంప్లెక్స్ కు రాకుండా మార్కెట్ కమిటీకి వెళ్లాయి. దీంతో ఆ నిధులు వాడలేక చివరకు వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మార్కెట్ గురించి పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. కూరగాయల మార్కెట్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఈ యొక్క కూరగాయల మార్కెట్ అభివృద్ధి కోసం 3 కోట్లు కేటాయించారు. వాన వస్తే వానలోనే ఈ యొక్క కూరగాయల మార్కెట్ నిర్వహించాల్సి వస్తుంది. అలాగే ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెళ్తుంది. ఈ యొక్క మార్కెట్ మీద అధికారులు నెలకు అద్దెలు వసూలు చేస్తున్నారు తప్ప అభివృద్ధి పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఈ యొక్క మున్సిపల్ అధికారులు ఈ యొక్క మార్కెట్ గురించి పట్టించుకొని మార్కెట్ అభివృద్ధి చేసి మార్కాపురం పట్టణానికి అందరికీ అందుబాటులో మార్కెట్ ఉండే విధంగా తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ను తొలగించి నూతనంగా కాంప్లెక్స్ నిర్మించాలని అనుకున్నారు. ఈ విధంగా ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీకి కూడా ఆదాయం పెరుగుతుందని భావించారు. ఇక కూరగాయల మార్కెట్ ను తర్లుపాడు రోడ్డులోని ట్యాంకు ఆవరణలో నిర్మించాలనుకున్నారు. అక్కడ 30 సెంట్ల స్థలం కూడా కేటాయించారు. అయితే 2023లో వ్యాపారులకు మున్సిపల్ అధికారుల మధ్య సహజ కుదరక అది శంకుస్థాపనకే పరిమితమైంది. దీంతో ప్రస్తుత వెజిటేబుల్ మార్కెట్ లో కనీస వసతులు లేక ఆ కంపులో కూరగాయలు తాము కొనలేమని భావన ప్రజల నుండి వినిపిస్తుంది. దాంతో నూతన మార్కెట్ను ఏర్పాటు చేయండి మహాప్రభు అంటూ స్థానికులు విన్నవించుకుంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ పాలకపక్షం వెజిటబుల్ మార్కెట్ పై దృష్టి సారించాలి. మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూరుస్తున్న కూరగాయల మార్కెట్ గురించి ఆలోచించాలి. ఇక నూతన మార్కెట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ఇటు వినియోగదారులతో పాటు అటు వ్యాపారులకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు భావిస్తున్నారు.